హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆర్థిక శాఖ సీరియస్. ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సీరియస్ అయింది. ఉద్యోగుల రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ జీవోపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ ఎస్పీని డీఐజీ ఆదేశించారు. మేమెలాంటి సర్వే చేయలేదు. ఇదిలా ఉండగా ఎల్లో మీడియాలో ప్రచురితమైన మంత్రులకు ముచ్చమటలే వార్త పూర్తిగా అబద్ధమని ఐపాక్ సంస్థ శుక్రవారం ట్విట్టర్లో స్పష్టం చేసింది. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని తేల్చి చెప్పింది. ఐపాక్ సర్వే చేసినట్లు ప్రచురించిన కథనాల్లో వేసమెత్తు కూడా వాస్తవం లేదని ట్వీట్ చేసింది. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అని రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నామని చెప్పిన న్యూస్ అయితే ఫేక్ అని అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ అయితే తెలియజేయడం అయింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.